హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ లేస్ అనేది ముందైతే స్టిచ్ చేశానండి. ఇది అంత లుక్ రావడం లేదని చెప్పేసి నేను కొత్తగా అయితే నేను దీనికి కట్ వర్క్ అనేది ఇస్తానండి. అంటే సారీలో క్లాత్ తీసేసి ఇప్పుడు లేస్ అయితే రిమూవ్ చేసేయాలి. అలాగే సైడ్ జాయింట్ కూడా ఇప్పేయాలన్నమాట. ముందుగా అయితే ఇగోండి మొత్తం ఇప్పేయాలి. మీకు చూపిస్తాను లాస్ట్ ఫినిషింగ్ అనేది ఎలా వస్తుంది అనేసి. కట్ వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే అక్కడ ముడతలనే ఉంటాయి కదా, అవి కూడా లేకుండా పోతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. సో ముందుగా అయితే ఇవన్నీ థ్రెడ్ రిమూవర్ ఉంది కదా, దానితోటి మొత్తము కుట్లు అనేవి బాగా స్లోగా ఇప్పియండి నీట్గా, లేదంటే ఈ క్లాత్ పోతుంది అనమాట. స్లోగా ఇప్పి తీసేయాలి. అలాగే సైడ్ జాయింట్ తీసేసాం కదా హ్యాండ్స్ దగ్గర, ఈ లేస్ కూడా రెండు సైడ్లు కూడా లేస్ అనేది రిమూవ్ చేసేయాలి మొత్తము. ఇవ్వండి ఇలాగా చూసారు కదా, అక్కడక్కడ థ్రెడ్స్ ఉంటాయి, ఈ థ్రెడ్లు కూడా తీసేయండి. మనకి ప్లెయిన్గా ఇలాగా హ్యాండ్ వచ్చినా సరే దానికి డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్త డిజైన్స్ అనేవి వస్తున్నాయి కదా, ఆ డిజైన్లు అనేవి మనము కుట్టేసినాకైనా సరే కొంచెం మళ్ళీ డిజైన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే సైడ్ జాయింట్ విప్పేసి మళ్ళీ నీట్గా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి చీర ఉంది కదా, చీరలోని ప్లెయిన్ క్లాత్ చివరి ఉందండి. దీనికైతే కట్ వర్క్ అనేది ఇప్పుడు దీనికి స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ ఎలాగుంది అనేది కూడా మీకు చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇది 3 ఇంచెస్ క్లాత్ అయితే నేను కట్ చేస్తానండి. ఈ చివర లోపల సైడ్ కొంగు సైడ్ ఉంటుంది కదండి, ఆ లోపల సైడ్ క్లాత్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు తీసేయండి. తీసేసినాక అప్పుడు ఈ ఆపోజిట్ పెట్టేసామనుకోండి, కొంచెం డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది అనమాట. మనకి ఓల్డ్గా బ్లౌజ్ అయిపోయినా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మోడల్స్ అనేవి. మళ్ళీ కొత్త న్యూ లుక్తో మళ్ళీ బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. సో చూడండి అయిపోయింది కదా. ఇక్కడ మనకి హ్యాండ్కి ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగతా క్లాత్ అనేది ఇలా తీసేస్తున్నాను. ఇగోండి ఇలాగా తీసేసాను. సో ఇప్పుడు ముందుగా అయితే ఒరిజినల్ క్లాత్ పెట్టానండి, దాని మీద లైనింగ్, దాని మీద ఇది క్యాన్వా పేపర్ పెట్టామన్నమాట. ఫస్ట్ 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని తర్వాత నేను 30 ఇంచుకి అయితే మార్క్ చేశానండి. ఇలాంటి మూత ఏదైనా తీసేసుకోండి, లేదంటే మనకి కట్ వర్క్ ఎక్కువ రావాలనుకోండి, పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద సైజ్ కప్ తీసుకోండి, లేదంటే చిన్న మూతనే సరిపోతుంది. లేదంటే పేపర్తోనైనా, అంటే కొంచెం ఫాల్ చేస్తాం కదండి, ఆ పేపర్నైనా ఇలా పెట్టేసి మనము ఈ డిజైన్ అనేది గీసేసుకోవాలి. సో అయిపోయింది కదా. ఇది ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ రిమూవ్ చేస్తాం కదండి, అక్కడట వేరే తీసేసాం కదా, అక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గించుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి కట్ వర్క్ వచ్చేటప్పుడు కూడా హైట్ ఎక్కువైపోద్ది కాబట్టి, పొడుగు ఎక్కువైపోద్ది కాబట్టి కొంచెం క్లాత్ రిమూవ్ చేసేసి చివరి అంచు అనేది కుట్టేశాను. తర్వాత ఇగోండి చూడండి, కట్ వర్క్ అనేది రౌండ్గా మనము ఏ షేప్లో గీసామో అదే షేప్లో రౌండ్గా రావచ్చు. అంటే మన డిజైన్ బట్టి అనమాట. లేదంటే డైమండ్ షేప్లో అయినా ఇలాగ పాదం ఎత్తుతూ ఇలా రౌండ్ అనేది కుట్టేసుకోండి. ఇగోండి ఇలాగా పాదం లేపుతూ ఇలా చిన్న కుట్టు అనేది వేసేసుకోవాలండి. స్పీడ్గా అయితే రౌండ్ నీట్గా రాదనమాట. సో చూసారు కదా, పాత బ్లౌజ్ అయినా సరే న్యూ ట్రెండీగా మనమైతే మార్చుకోవచ్చండి. అవసరం లేదు, పడైన అవసరం లేదు. మంచిగానే ఇప్పుడు అనేది చాలా మోడల్స్ వచ్చాయి కదా, అందులోనే మనకి ఏ మోడల్ కావాలో దాన్ని బట్టి అయితే డిజైన్ అనేది చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండీగా కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదండి, అందుకోసం అయితే కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి ఇచ్చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది కుడతాను. ఇవ్వండి అయిపోయింది కదా, ఇలా రౌండ్ తీసేసాం కదా, ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, ఇది వచ్చి ఇలా. సో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా రిమూవ్ చేసేయండి. చూసుకోండి కార్నర్లోనే కట్ అయిపోతుంది. కట్ అయిపోయింది అనుకోండి మొత్తం పాడైపోతుంది. ఇగోండి ఈ విధంగా అనమాట. స్లోగా కట్ చేసుకోండి. ఇగోండి ఇలా అయిపోయింది కదా. చిన్న డాట్స్ కూడా పెట్టేసుకోండి. మనం కట్ చేసేటప్పుడే మూలలు అనేవి కట్ చేస్తామనుకోండి, ఇప్పుడు డాట్ అనేది ఏం అవసరం లేదు. చూసారు కదా, ఇందాక షేప్ అనేది ఆ విధంగా వచ్చిందండి. మధ్యలోన చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా ఫస్ట్ ఒరిజినల్ పెట్టాము, దాని మీద ఏమొచ్చి లైనింగు, దాని మీద ఏమొచ్చి బక్రం. ఇది అనమాట, బక్రం అయినా వేయచ్చు, లేదంటే క్యాన్వా అయినా వేసేసుకోవచ్చండి. బక్రం అంటే సన్నంగా ఉంటుంది అనమాట, అది మాత్రమే వేయాలి, లేదంటే క్యాన్వా పేపర్ అయినా వేసేసుకోవచ్చు. ఈ క్యాన్వా పేపర్ వచ్చేసి ముందుగా ఐరన్ చేసామనుకోండి అంటేసుకుంటుంది. అంటే కొంచెం షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది కింది సైడ్ పెట్టేసుకొని ఐరన్ చేస్తే అంటేస్తుందండి. మనకి షేప్ వచ్చే విధంగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. మనకి వర్క్ అనేది మనకి ఏ డిజైన్ కావాలో అదే విధంగా. ఇవ్వండి అయిపోయినాక ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది తీసేసినాక
మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. అయితే దీని మీద కుట్టైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఐరన్ చేసేయండి. ఐరన్ చేసుకోండి బాగుంటుంది. నేనైతే కుట్టు వేసాను, అంతగా లుక్ అనేది రాలేదు, కానీ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, ముడతలు అనేవి రావు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా స్టిచ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది వేసిస్తే బాగుంటుందండి. హ్యాండ్ లుక్ కూడా మంచిగానే కనిపిస్తుంది. అంటే చీరల క్లాతే కదా మనం వేస్తున్నాము, అందుకోసం ఫస్ట్ మనకి ఎంత కావాలో అంతవరకు పెట్టేసి ఇక జాయింట్ అనేది చేసేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఇదిగోండి మనకి డిజైన్ అనేది అంటే ఇక్కడ కొంచెం క్లాత్ బట్టి కూడా మనకి కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందండి. ఈ క్లాత్ అనేది ఈ క్లాత్ అనేది కొంచెం సిల్కీగా ఉండడం వల్ల ఈ విధంగా ఉంది. ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడు సెట్ అయిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. అలాగే మన పాత బ్లౌజులు పడేయకుండా అంటే సారీలో క్లాత్ తీసేసి ఈ విధంగా డిజైన్ అని చేసుకోవచ్చు, లేదంటే అక్కడట ఇంకా వేరే విధంగా కూడా డిజైన్స్ అనేవి కుట్టేసుకోవచ్చు అండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.